చెప్తున్నారు. ఐ ఆమ్ ద ట్రూ వైన్, నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నారు. నేను అనే మాటలు ఈ 15వ అధ్యాయానికి వచ్చేసరికి 7వసారి ప్రభు చెప్తున్నారు. 7 సార్లు యేసు ప్రభువారు యోహాను సువార్తలో నేనే అన్నారు. అంటే నేను తప్ప మరొకటి లేదు అని చెప్పిన స్టేట్మెంట్లు 7 ఉన్నాయి. 7 ఇది చివరి స్టేట్మెంటు. మొదటిది చెప్పగలరా ఎవరైనా? యేసు ప్రభువారు నేనే అన్న మాటలు నేనే. ముందు మనం 6వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీకు కొన్ని గుర్తుంటాయి. అలాగా యోహాను సువార్త 6:35. అందుకు యేసు వారితో ఇట్లా అన్నారు, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఆధ్యాత్మిక ఆకలితో దప్పికతో దాహము తీరక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ ఆకలితోనే ఉంటాడు. ఆత్మ సంబంధమైన ఆకలి తీరదు, ఆత్మ సంబంధమైన దాహము తీరక అలాగా ఇంకా దాహాన్ని పెంచుకుంటూ ఉంటారు. చాలామంది తిరుగుతా ప్రయత్నాలు చేస్తా వాళ్ళ సొంత ప్రయత్నాలు చేస్తూ ఇంకా తృప్తి లేని వారిగా మిగిలిపోతుంటారు. ఒక రోజున ఒక సేవకునికి ఒక సాధువు అంటారు కదా, సాధువు కనపడ్డాడంట. ఏమండి, ఎంతకాలం నుంచి మీరు ఈ సాధువుగా సన్యాసిగా మారారంటే, చాలా చిన్నతనం నుంచే నేను ఇలాగా మారాను, చాలా యాత్రలు చేశాను, జ్ఞానోదయం ఆత్మజ్ఞానం కలగాలని తిరుగుతున్నాను అంటే ఆయన అన్నారట, ఇది జరిగింది ఆయనకు జరిగిన అనుభవం మాకు చెప్తే విన్నాం అనమాట. అప్పుడు ఆయన అన్నారట, ఏది ముసలితనం వచ్చేసింది, ఇంకా నాకు ఆత్మ సాక్షాత్కారం కానీ లేక దైవ దర్శనం కానీ లేక ఆత్మ జ్ఞానం కానీ ఇంకా లభించలేదు అన్నాడట. అయితే మరి ఏమైందంటే ఇంకా పెరిగిపోతుంది ఆశ. ఇంకేం చేయాలి? కఠోరమైన నియమాలు దీక్షలు ఏమైనా చేయాలా, ఇంకేమైనా ఎంత దూరమైన ప్రయాణం చేయాలా, ఇంకేమైనా ప్రయత్నాలు చేయాలా అని నేను ఆలోచన చేస్తున్నాను. కానీ ఇక శరీరం సహకరించేటట్టు కనపడతలేదు. అంటే మనిషికి దైవాన్వేషణలో ఏమవుతున్నాడు, మనిషి ఇంకా ఆకలి పెరిగిపోతుంది, ఇంకా దప్పిక పెరిగిపోతుంది, కానీ తృప్తి దొరకడం లేదు. అందుకే ప్రభు అన్నారు, నా యొద్దకు రండి, నేను మీ ఆకలిని తీరుస్తాను, మీ దప్పిక తీర్చబడుతుంది, మీరు సంతృప్తి కలిగి ఉండగలరు. ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్, నేనే జీవాహారమును. సరే, నేను ఇంతకంటే ఎక్కువ వివరించలేను, ప్రస్తుతం సమయం లేనందున. 8వ అధ్యాయం 12వ వచనం. 8వ అధ్యాయం 12వ వచనానికి రండి. 8:12. మరలా యేసు అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. యేసును వెంబడించేవాడు ఇక చీకట్లో ఉండడు. చీకటి అనే ఆ పాపములో, ఆ బాధలో, ఆ వేదనలో, ఆ రోగగ్రస్తమైన జీవితంలో, భయంకరమైన మనోవేదనలో ఉండవలసిన పని లేదు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. కాబట్టి ఎవడైతే నన్ను వెంబడిస్తాడో వాడు చీకట్లో ఉండక్కర్లేదు. చీకటి పాపానికి గుర్తు కదా, రోగానికి గుర్తు కదా, బలహీనతకు గుర్తు కదా, వేదనకు, ఏడుపుకు, ఘోరమైన దుస్థితికి చీకటి గుర్తుగా ఉంది. కాబట్టి ఒక మనిషి చీకట్లో బ్రతకవలసిన అవసరం లేదు. చీకట్లో ఉన్నవాడిని వెలిగించుటకు వచ్చాడు దేవుడు. దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అన్నాడు కదా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత మాత్రమును చీకటి లేదు. కాబట్టి వెలుగై ఉన్న దేవుడు మన కొరకు, మన మధ్యకు వచ్చారు. ఆయన అన్నారు, నేను ఈ లోకానికి వెలుగును, ఓ కులానికి కాదు, ఓ పేటకు కాదు. మనం ఆశ్చర్యపోతుంటాం, కొంతమంది కులానికి అంటగడుతుంటారు దేవుణ్ణి, ఎంత అజ్ఞానులు. కొంతమంది దేశానికి అంటగడుతుంటారు, వేరే వేరే దేశాలకి. వాడికి కాస్త అంటే చదువు లేక విషయం తెలియక, చరిత్ర తెలియక. దేవుడు లోకానికి అన్నాడు. ఈ లోకములో ఉన్న అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని భాషలకు, ఇక వారిని ప్రాంతాల వారిగా, భాషల వారిగా, వర్ణాల వారిగా ఎలా విభజించినా అందరికీ కూడా వెలిగిచ్చేవాడు ఆయన. ఎందుకంటే లోకము చీకట్లో ఉంది, యేసు ప్రభువారు లోకానికి వెలుగై వచ్చారు. కాబట్టి ఎవడు ఆయనను వెంబడిస్తాడో వాడిక చీకట్లో ఉండవలసిన అవసరత లేదు. తన జీవితాన్ని, తన కుటుంబాన్ని చీకటి చేసుకోవాల్సిన అవసరం లేదు. అతడు వెలుగులోనికి, జీవము కలిగి వెలుగులోనికి రాగలడు. అది రెండవ విషయం. మూడవది 10వ అధ్యాయంలో రండి. 10వ అధ్యాయము 7వ వచనము.
ద్వారాన్ని నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు. చాలా మంది దొంగలు, దోచుకునేవారు వచ్చారు. కానీ ఐ యామ్ ద డోర్. నా ద్వారా మీరు చక్కగా లోపలికి రావచ్చు, రక్షణ పొంది నిత్య జీవాన్ని అనుభవించవచ్చు. ఎందరో ఉన్నారు అనబడిన వారు, లేక ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చే ముందు ఈలోపు ఎందరినో మనుషులు కలగజేసుకోవచ్చు, లేక వచ్చి ఉండొచ్చు వారు అనేక రూపాల్లో, లేక అనేక వేషాలలో కూడా. కానీ ప్రభు అంటున్నారు, వారు ఏమన్నారు? స్పష్టంగా చెప్తున్నాడు, వారు దొంగలు. నీ సంతోషాన్ని, సమాధానాన్ని, నీ యొక్క దైవికమైన జీవితాన్ని దోచుకున్నారు. నీవు దేవునితో కలిగి ఉండవలసిన సంబంధాన్ని దోచేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వారు దోచుకున్నారు తప్ప మీరు ప్రవేశించి మేలు పొందడానికి అనుకూలంగా లేరు. అనేకమైన ఉపదేశాలు చేశారు, అనేక రకాలైన నియమాలను నిర్దేశించారు, అనేక రకాల పాఠాలు చెప్పారు, అనేక రకాలుగా చేశారు. నాకు ముందు వచ్చిన వారు భక్తి సూత్రాలు, నీతి సూత్రాలు, జ్ఞాన సూత్రాలు, కర్మకాండాలు, ఆచారాలు ఎన్నో చెప్పుకొచ్చారు. కానీ వారు నిజమైన ద్వారము కాదు. నువ్వు ప్రవేశించి మేలు పొందదగిన ద్వారాలు వారు కారు. అది మరొక మాట. ఇప్పుడు అదే అధ్యాయంలో 10వ అధ్యాయంలో 11వ వచనమా చూడండి. నేనే ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. నేను మంచి కాపరిని, నేను ప్రేమించే కాపరిని, పోషించే కాపరిని, సమృద్ధి జీవాన్నిచ్చే కాపరిని, ప్రాణమిచ్చే కాపరిని. యేసు తప్ప తన ప్రజల కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు. కాబట్టి నేను మంచి కాపరిని. చెడ్డ కాపరులు ఎందరో ఉంటే ఉన్నారు, జీతగాళ్ళు ఉన్నారు. అదే 10వ అధ్యాయంలో ఉన్నారు, జీతగాళ్ళు ఉన్నారు. వాడికి ఏం కావాలి? ఆ గొర్రె నుంచి వచ్చే లాభం కావాలి, అంతేగాని అతను గొర్రె క్షేమము గురించి ఏమి పట్టించుకునే వ్యక్తి కాదు. అయితే నేను మంచి కాపరిని అని ప్రభువు చెప్పారు. ఇది మరొక మాట. తర్వాత మాట 11వ అధ్యాయం ఐదో మాటన 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే అన్నారు. పునరుద్ధానుడు ఆయనే. మనుషులు చనిపోయి బ్రతికిన వారు ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా చనిపోయిన వారిని బ్రతికించారు. పాత నిబంధన కాలంలో కూడా చనిపోయిన వారు బ్రతికారు. కొందరు చనిపోయేవారు అనుకున్నవారు మళ్ళీ బ్రతికారు, కానీ వాళ్ళు ఎల్లకాలము లేరు, మళ్ళీ చనిపోయారు. పునరుద్ధానుడు అంటే అర్థం ఏమిటంటే, ఒకసారి మరణించి తిరిగి లేచి మళ్ళీ మరణించని వాడిని పునరుద్ధానుడు అంటాం. కాబట్టి ఇక ఎన్నటికీ మరణము లేనివాడు మన ప్రభువు. ఎందుకు మరణించాడు ఆయన? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చెప్పాడు, ఇదిగో నేను యుగయుగములు జీవించుచున్న వాడినే గాని మీ నిమిత్తం ఒకసారి మరణం పొందవలసి వచ్చింది. కాబట్టి మీ నిమిత్తము నేను నా ప్రాణాన్ని పెట్టాను, మళ్ళా లేచాను 3వ దినాన్న, నేను యుగయుగాలు జీవిస్తున్నాను. కాబట్టి జీవాన్ని, పునరుద్ధానాన్ని నేనే. ఆయన యందు విశ్వసించుతున్న మనము కూడా ఎన్నటికి అదే చెప్తున్నాడు మార్తతో, మరియతో ప్రభు, నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు ఎన్నడూ చనిపోడు. శరీరం ఇక్కడ మనం విడిచిన తర్వాత మనము దేవునితో మహిమా దేహమును ధరించుకొని దేవునితో ఉండుటకు కొనిపోబడతాం. మనకెన్నటికీ చావు లేదిక. ఒకడు క్రీస్తునందు ఉంటే వాడిని మరణము ఏలలేదు. మరణాన్ని జయించిన వాడు ప్రభు. తర్వాత మాట 14వ అధ్యాయంలో 6వ వచనం, ఇందాక మీరు చెప్పారు కదా, 14వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు యేసు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. మార్గాన్ని నేను, సత్యాన్ని నేను, జీవాన్ని నేను. మార్గం తప్పి తిరుగుతున్నావు, ఇంకా కూడా అసత్యములో ఉన్నావు నీవు. జీవము లేని నిర్జీవ స్థితిలో ఉన్నావు. నీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నావు. ఇంకా నీవు రక్షణ లేదంటే అర్థం ఏంటి? మార్గం తప్పి తిరుగుతున్నోడివి. నమ్మి బాప్తిసం పొందడం లేదంటే ఏమిటి? అబద్ధ బ్రతుకులో బ్రతుకుతున్నావు. అబ్బాయి నేను సత్యవంతునండి అని నువ్వు అనొచ్చుగాక. ద ఓన్లీ ట్రూత్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఒకే ఒక నిజము, సత్యం ఏంటి ఈ లోకములు అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభు వారు. నువ్వు ఆయన యొద్దకు రాకుండా మళ్ళీ నేను సత్యంగా ఉన్నానని చెప్పడం కుదరదు. ఒకే మార్గము ఆయన అని చెప్తున్నా, నేనే మార్గం అన్న నేను కూడా అంటే మళ్ళీ మనం పూర్వకాలంలో ఇంకా అనేక రకాలు వెతుకుదాం. కానీ అన్నారు నేనే అన్నారు. నేనే అన్న తర్వాత మరొక అవకాశం మనకి లేదు. ఇక 2-3 మార్గాలు లేవు, 2-3 సత్యాలు లేవు, 2-3 జీవాలు లేవు. కాబట్టి నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన ప్రభు దగ్గరికి వచ్చి మనం సరైన మార్గంలోనికి రావచ్చు, సత్యములోనికి రావచ్చు,
జీవములోనికి మనము ప్రవేశించవచ్చు. ఇప్పుడు చివరి 7వది ఏమన్నారు? 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని కాబట్టి నాలో అంటు కట్టబడి ఉండండి. అది అన్నమాట బ్యాక్గ్రౌండ్. 7 మాటలు మనం